మంగకేం కాదమ్మమ్మా, నువ్వెందుకు కంగారు పడతావు? మంచినీళ్ళు తాగు. మీరు నిన్నటి నుంచి ఇక్కడే ఉన్నారు కదా, మాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. జై మీకు చెప్పాడనుకున్నాను చెల్లెమ్మా. ఇంతకీ జై ఎక్కడా? జై బయటికి వెళ్ళాడా ఆంటీ? బై ది వే, ఐఎమ్ రాణా ప్రతాప్ వర్మ. స్వరూప ఆంటీకి రిలేటివ్ని. నమస్తే బామ్మగారు. జై ఎప్పుడొస్తాడు? వచ్చేస్తాడు. జై రాగానే మనం మన ఇంటికి వెళ్ళిపోదాం మంగా. అలాగే జడ్జి, ఆయన రాగానే వెళ్ళిపోదాం. చంద్రిక గారు, బామ్మగారికి కల్పన గారికి కాఫీ తీసుకొచ్చివ్వండి. మంగ, ఓసారి ఇలా రా. రానా, నువ్వు కూడా. ఓకే ఆంటీ. కూర్చో చెల్లెమ్మా, కూర్చో. బామ్మగారు, ఇంకేంటి విశేషాలు? రామ్ క్వశ్చన్ అడిగానా? పొద్దున్నే ఏంటి పని చేశారు చెల్లెమ్మా? మళ్ళీ రామ్ క్వశ్చన్ అడిగాను. చంద్రిక, నాకు కాఫీ. ఏంటమ్మా ఇక్కడికి తీసుకొచ్చావు? మనం చిక్కుల్లో పడ్డాం మంగా. ఏమైందమ్మా? జై నువ్వనుకుని నిత్యతో బయటికి వెళ్ళాడు. కాసేపట్లో తిరిగొస్తాడు. జై పక్కన నీలా ఉన్న నిత్యని బామ్మగారు కల్పన గారు చూస్తారు. ఎస్ ఆంటీ, ఇంట్లో ఉన్నదెవరు? జైతో వచ్చిందెవరన్న ప్రశ్న వాళ్ళకు వస్తుంది. జైకి నిత్య బ్రతికే ఉందన్న విషయం ప్రూవ్ అవుతుంది. నిత్య రెడీ హ్యాండెడ్గా దొరికిపోతుంది. అవును, ఇప్పుడేం చేద్దామమ్మా? అదే ఆలోచించాలి మంగా. నువ్వు దొరికిపోకూడదు, నిత్య దొరికిపోకూడదు, జైకి నిజం తెలియకూడదు. వీళ్ళని మేనేజ్ చెయ్యాలి. చాలా టఫ్ ఆంటీ, కేర్ఫుల్గా డీల్ చేయాలి. నిత్యని బయటికి పంపించి చాలా పెద్ద తప్పు చేశాను. జరిగిపోయిన దాని గురించి ఆలోచించుకు మంగా. జరగాల్సింది ఆలోచిద్దాం. దేవుణ్ణి ఏం కోరుకున్నావు మంగా? ఏముంది, మన కష్టాలన్నీ తీరిపోవాలని మొక్కుకున్నాను. దేవుడిచ్చిన కష్టాలైతే దేవుడే తీరుస్తాడు. మనకి మనంగా కొని తెచ్చుకున్న కష్టాలు దేవుడెందుకు తీరుస్తాడు? ఏమంటున్నారండి? నీకు తెలుసు, నాకు తెలుసని కూడా నీకు తెలుసు. నాకేం తెలీదు. నీకు చిన్న నీతిగా చెప్పనా? లాంగ్ ఎగో అవునా చారి గారు? అవును మేడం, పోలీస్ స్టేషన్లో ఆల్మోస్ట్ నిత్య గారు దొరికిపోయారేమో అనుకున్నాను. తను నేను కాదు నిత్య అని మీకెలా తెలిసింది చారి గారు? కారులో నిత్య గారు ఆవలిస్తున్నారు మేడం. కళ్ళు ఎర్రగా ఉన్నాయి, కాళ్లకు మెట్టెలు లేవు. దాంతో మీరు కాదు నిత్య గారనే ఊహించాను. అయ్యో, మీకొచ్చిన అనుమానమే ఆయనకి వస్తే నిత్య గారు అయిపోయినట్టే మేడం. చారి గారు, త్వరగా నిత్యం తీసుకుని ఇంటికి వచ్చేయండి. ఆ పని మీదే ఉన్నాను మేడం. అయినా ప్రమాదం అని తెలిసి నిత్య గారిని పంపించడానికి మీరెలా ఒప్పుకున్నారు మేడం? ఆయన నొప్పించి ఆ ఇంటికి పంపిస్తానని నిత్య చెప్పింది. ఆవిడ గారు ఆ పని మీదే ఉన్నారులేండి, కానీ సారు ఒప్పుకున్నట్టు లేరండి. ఆ ఇంటికే వద్దు, ఈ ఇంటికే రండి. ట్రై చేస్తాను మేడం. సారు నిత్య గారు చెప్పింది వింటారో నేను చెప్పింది వింటారో చూడాలి. ఈ కథలో ఉన్న నీతి ఏంటి చెప్పు? మీరే చెప్పండి. తలకు మించిన బరువు, పనికి మాలిన ధర్మం పనికిరాదు అని. వచ్చింది వసుదేవుడని తెలిసి బలి చక్రవర్తి 3 అడుగులు దానం చేసి పాతాళానికి పడిపోయాడు. పాండవులు తన సోదరులను తెలిసి కౌరవుల పక్షాన యుద్ధం చేసిన కర్ణుడు
ఆ యుద్ధానికి బలయ్యాడు. సీత కోరింది మాయా జింకని తెలిసి మారీషుడు వెంటపడి కొన్నాళ్ళు రాముడు సీతను కోల్పోయాడు. ఈ కథలన్నీ చెప్పేది ఒకటే, తప్పని తెలిసి తప్పు చేయకూడదు, చేస్తే ముప్పు తప్పదు. చెయ్యని తప్పుని నీపైన వేసుకోవడం అది నీకు ముప్పని ముందే హెచ్చరిస్తున్నాను. మీరుండగా నాకేమవుతుందండి? లేదు మగ్గ, ప్లీజ్ ఇక ఈ చర్చ వదిలేయండి. మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. ఆ ఇంట్లో ఏమైంది? ఏదోలా ఉంది, ఉండబుద్ధి కావట్లేదు. ఏ ఆ నిత్య ఆత్మ నిన్ను వెంటాడుతుందా? ఆత్మ పనిపట్టడానికి కదా మనం ఉన్నాం. నన్ను పట్టుకోవడం నీ వల్ల కాదు జై. ఈరోజు ఆ దయ్యం దొరికిపోవటం ఖాయం. ఈ పాటికే సరెండర్ అవ్వాలి. సాయంత్రం వరకు అవుతుంది. నాకు తలనొప్పిగా ఉంది, నేను ఆ ఇంట్లో ఉండలేను. ఈ ఒక్కరోజుకి ఓర్చుకో. నా వల్ల కాదంటున్నానా? నా కోసం ఉండలేవా? నా కోసం మీరు నన్ను మన ఇంటికి తీసుకువెళ్ళలేరా? వన్ డే ఆగితే మొత్తం సెట్ అవుతుంది. ఏమీ జరగదండి. జరుగుతుంది. మగా మంగా మంగా మంగ ఏమైంది? మంగా చరి చరి సార్! మంగా మంగా మేడం, డ్రైవర్ డ్రైవర్ త్వరగా రా! మంగా మంగా త్వరగా పోనీ. డాక్టర్ డాక్టర్ వాట్ హ్యాపెండ్? తెలియదు డాక్టర్, సడన్ గా కింద పడిపోయింది. త్వరగా ట్రీట్మెంట్ చేయండి. డోంట్ వరీ, నేను చూస్తాను. లోపలికి తీసుకురండి. చెప్పండి చారి గారు. మేడం, మీరు అర్జెంటుగా బయలుదేరి విజయ హాస్పిటల్కి వచ్చేయండి. ఎందుకు చారి గారు? ఏమైంది? నిత్య గారు స్పృహ తప్పి పడిపోయారు మేడం. హాస్పిటల్కి తీసుకొచ్చాం. నిత్య స్పృహ తప్పిందా? తనకిప్పుడు ఎలా ఉంది చారి గారు? కంగారు పడవలసింది ఏమీ లేదు మేడం. జై సార్ని డైవర్ట్ చేయడానికి నిత్య గారు అలా నాటకం ఆడుతున్నట్టున్నారు. అంతే కదా చారి గారు? నిత్యకేం కాలేదు కదా? ఆహా, కానీ ఇంకో సమస్య ఉంది మేడం. ఏంటి చారి గారు? డాక్టర్ నిత్య గారిని టెస్ట్ చేస్తే ఆవిడ ప్రెగ్నెంట్ కాదని తెలిసిపోతుంది కదా మేడం. అవును చారి గారు. అందుకే మీరు త్వరగా వచ్చి నిత్య గారి ప్లేస్ లో ఉండాలి. లేదంటే నిత్య గారు సారుకు దొరికిపోతారు. అలాగే చారి గారు, ఇప్పుడే వస్తాను. త్వరగా వచ్చేయండి మేడం. ఏమైంది మంగా? అమ్మా, అది ఇప్పుడు నేను వెంటనే వెళ్ళకపోతే నిత్య దొరికిపోతుందమ్మా. కంగారు పడుకు మంగా. నేను ఇంట్లో ఉండి బామ్మగారిని కల్పన గారిని మేనేజ్ చేస్తాను. రానా, నువ్వు వెంటనే మంగం తీసుకుని హాస్పిటల్కి వెళ్ళు. ఓకే ఆంటీ. అక్కడ జైకి డౌట్ రాకుండా
నిత్యని పంపించేసి ఆ ప్లేస్లోకి నువ్వెళ్ళు మంగ. అలాగే అమ్మా, అది నేను చూసుకుంటాను. రానా గారు వెళ్దాం రండి. రానా, మీరు కేర్ఫుల్ గా ఉండండి. ఓకే అండి, జాగ్రత్త. అలాగే. చారి, సార్, మంగకేం కాదు కదా? మేడం గారికి ఏమీ కాదు సార్, మీరు వరీ అవ్వకండి. తను సడన్ గా ఎందుకు పడిపోయింది? అప్పటి వరకు బానే ఉంది కదా, ఏమై ఉంటుంది? సిస్టర్, ఫ్లూయిడ్స్ ఎక్కించండి. ఓకే డాక్టర్. డాక్టర్, నథింగ్ టు వరీ సార్. తను కాస్త వీక్గా ఉంది, ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నాం. తను వీక్గా ఉండడం ఏంటి? తను ఉపవాసాలు లాంటివి కానీ జాగారాలు లాంటివి కానీ ఏమైనా చేసిందా? లేదు డాక్టర్. అయితే తను 24 అవర్స్ నుంచి ఏమన్నా తిన్నట్టు గానీ నిద్రపోయినట్టు గానీ లేదు, చాలా వీక్గా ఉంది. హైపర్ టెన్షన్తో కూడా ఉంది. నీరసంతో స్ట్రెస్ వచ్చి స్పృహ కోల్పోయింది. బట్ యూ డోంట్ వరీ, ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నాం కదా, 1 అవర్లో రికవర్ అవుతుంది. ఉపవాసం జాగారం మంగ చేయటం ఏంటి? అది చేయాల్సింది నిత్య కదా. ఇంకాస్త వేగంగా వెళ్ళండి రానా గారు. ఆల్రెడీ స్పీడ్గా వెళ్తున్నాం మంగగారు. ఇంకా స్పీడ్గా వెళ్తే ఓవర్ స్పీడ్ అని పోలీసులు ఆపేస్తారు. ఆపి ఫైనే కదా వేస్తారు. పర్వాలేదు, వెళ్ళండి. ఓవర్ స్పీడ్ వెళ్ళడం రిస్క్ అండి. అక్కడ నిత్య రిస్క్ లో ఉందండి. మీరు నిత్య గురించి ఆలోచిస్తున్నారు, మీ గురించి ఆలోచించట్లేదు. నిత్య ఆయనకి దొరికిపోతే చాలా ప్రమాదం అండి. అట్టుంచటే పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్ళిపోతారు. తనను మీరు పంపలేరు కదండి, తనే కావాలని వెళ్ళింది. ప్లీజ్ అండి, నిత్య అరెస్ట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. నిత్య కోసం మీరెందుకు రిస్క్ తీసుకుంటున్నారు? అది నా చెల్లెలు. తను తప్పు చేసింది, న్యాయంగా తనకి శిక్ష పడాలి. దయచేసి మీరు అలా మాట్లాడొద్దు రానగారు. మీరు నిత్యని పెళ్లి చేసుకోబోయేవారు. ఆల్రెడీ మిమ్మల్ని పెళ్లి చేసుకున్న జై పరిస్థితి ఏంటండి? మీరు జైలుకు వెళ్తే జై ఏమవుతారు? ఎంత త్యాగానికైనా ఓ హద్దుంటుంది కదండి. మీ లైఫ్ని సాక్రిఫైస్ చేసి నిత్యకు న్యాయం చేయాలనుకోవడం జైకి అన్యాయం చేయడమే కదా. ఒకసారి ఆలోచించండి. అయ్యో, ఇప్పుడు అవేవి ఆలోచించే స్థితిలో నేను లేనండి. నా చెల్లెల్ని కాపాడడమే ఇప్పుడు నాకు ముఖ్యం. ప్లీజ్ త్వరగా వెళ్ళండి. చారి, సార్ సార్ మీ మేడం గారు వీక్గా ఉండడం ఏంటి? తను స్ట్రెస్ ఫీల్ అవడం ఏంటి? తను నిన్నంతా హ్యాపీగా ఉంది, కడుపు నిండా భోంచేసింది, హ్యాపీగా ఆటలాడింది. సడన్ గా ఇలా జరిగింది. అంటే సార్, రేపు కోర్టుకు వెళ్ళాలి కదండి. కోర్టులో ఏం జరుగుతుందోనని కంగారు పడి ఒత్తిడికి గురయ్యారేమో సార్. నో చారి, తను ఇష్టపూరితంగానే ఈ నేరం ఒప్పుకుంది. అరెస్ట్ అయినప్పుడు కూడా ఆందోళన పడలేదు, సెల్లో కూర్చోడానికి బాధపడలేదు. తను అన్నిటికీ ప్రిపేర్డ్గా ఉంది. కానీ జైలుకి వెళ్ళాలి అంటే ఎవరికైనా భయంగా ఉంటుంది కదా సార్. నేనుండగా తను జైలుకి వెళ్ళాల్తుంచారి. ఆ మాత్రం నమ్మకం, ధైర్యం తనకుండదా? తను తన గురించి ఆలోచించట్లేదు, ఇంకెవరి గురించో ఆలోచిస్తుంది. ఇందాక ఇంటికి వెళ్దామని ఫోర్స్ చేసింది. ఆంటీ ఇంట్లో మంగ ప్రెజర్ ఫీల్ అయ్యే ఛాన్సే లేదు. ఆ ఇల్లు తనకి పుట్టిల్లాంటిది. మొన్న ధైర్యంగా స్టేషన్లో ఉన్న మంగ ఈరోజు స్టేషన్లో అడుగుపెట్టడానికే భయపడింది.
ఇంట్లో తను ఎవరో బయటికి పంపించారని చెప్పింది. ఎవరిని బయటికి పంపించింది? నేను అనుమానిస్తున్న మనిషి బయటికి వెళ్ళిపోతే ఆ ఇంట్లో మంగకి ఏ టెన్షన్ లేదు. ఆయన కూడా తన టెన్షన్ పడి స్ట్రెస్ ఫీల్ అయిందంటే తను మంగేనా లేక నిత్య? సంథింగ్ ఇస్ రాంగ్ చారి. డాక్టర్ని పిలువు. సార్ డాక్టర్ని పిలువు. అలాగే సార్. చెప్పండి. డాక్టర్, నా వైఫ్ ప్రెగ్నెంట్. తన కడుపులో బేబీ ఎలా ఉందో టెస్ట్ చేసి చెప్పండి. ఓ, తను ప్రెగ్నెంటా? కంగ్రాట్స్. ఒక 10 minutes వెయిట్ చేయండి, స్కాన్ చేసి చెప్తాను. ప్లీజ్. తనతో పాటు తన కడుపులో ఉన్న బేబీ గురించి కూడా వరీగా ఉంది. మేక్ ఇట్ ఫాస్ట్. ష్యూర్. మీరిక్కడే వెయిట్ చేయండి, 10 minutesలో మీకు రిపోర్ట్ ఇస్తాను. ఓకే డాక్టర్, డూ ఇట్ ఫాస్ట్. ఓకే. అయ్యో, ఆయన కారిడార్లోనే ఉన్నారు రానగారు. నిత్య ఎక్కడుందో ఏమో. ఆయన్ని దాటుకుని లోపలికి వెళ్ళలేదు రానగారు. కంగారు పడకండి, వేరే దారి ఏమన్నా ఉందేమో చూస్తాను. సార్, మీరు అనవసరంగా మంగా మేడం గారిని అనుమానిస్తున్నారేమో. నేను డౌట్ పడింది మంగపోయింది కాదు చారి, తను మంగా కాదా అని. ఆవిడ మంగా మేడం గారే సార్. అది నువ్వు చెప్పడం కాదు. డాక్టర్ బేబీ గురించి చెప్తే తన మంగ, బేబీ లేదని చెప్తే మంగ కాదు. సీతమ్మకు శ్రీరాముడు శీల పరీక్ష చేయించినట్టు మీరు మేడం గారికి ఈ టెస్ట్ చేయిస్తున్నారా సార్? ఇది శీల పరీక్ష కాదు, ప్రెగ్నెంట్ పరీక్ష. మేడం గారికి తెలిస్తే బాగోదేమో సార్. నేను మీ మేడం గురించి అడగలేదు చారి, బేబీ గురించి అడిగాను. అది కాదు సార్. అయినా నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? వచ్చేటప్పుడు కారులో కూడా త్వరగా ఇంటికి వెళ్దామని టెన్షన్ పడ్డావు. చెప్పు చారి, నాకు తెలియని సీక్రెట్ ఏదైనా దాస్తున్నావా? మహాప్రభు, అలాంటిది ఏమీ లేదండి. అన్ని సీక్రెట్స్ కాసేపట్లో బయటపడతాయి. డాక్టర్ 10 minutes అని చెప్పింది. 10 minutes దాటిపోయింది. లెట్స్ గో. సార్ సార్, మిమ్మల్ని ఇక్కడే వెయిట్ చేయమని చెప్పాను కదా, లోపలికి ఎందుకు వస్తున్నారు? విషయం చెప్పండి డాక్టర్, బేబీ ఎలా ఉంది? అది బేబీ ఉందా లేదా? వాట్? ఐ మీన్ బేబీ సేఫ్గా ఉందా లేదా అని అడుగుతున్నాను. చెప్పండి. త్వరగా చెప్పండి డాక్టర్. మీలాంటి కేరింగ్ హస్బెండ్ని నేనెక్కడా చూడలేదు సార్.
మీరు మంచి ఫాదర్ కూడా అవుతారు. వాట్ యు మీన్? మీ వైఫ్ సేఫ్ అండ్ యువర్ బేబీ ఆల్సో సేఫ్. అమ్మయ్య, మంగా మేడం గారు టైంకి రీచ్ అయ్యారనమాట. థ్యాంక్ యూ శ్రీరామ. తను ఆల్రెడీ స్పృహలోకి వచ్చింది. 5 minutesలో డిశ్చార్జ్ చేస్తాం. ఆర్ యు ష్యూర్ డాక్టర్? ఎస్. ఎనీ డౌట్? మీరెందుకు వచ్చారు? మేము రాకపోయి ఉంటే నువ్వు దొరికిపోయి ఉండేదానివి. నువ్వు నాకు మంగగారికి థ్యాంక్స్ చెప్పడం బెటర్. థ్యాంక్స్ డాక్టర్ గారు. మా ఆయనతో అబద్ధం చెప్పి నన్ను రక్షించారు. అబద్ధమేంటి, నిజమే చెప్పాను. మీరు ఫైన్, మీ బేబీ ఫైన్. అంటే మా చెల్లెల గురించి ఆయనకు చెప్పలేదు కదా? ఐ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్. బ్యాక్ డోర్ నుంచి వచ్చి మంచి పని చేశారు. అదే ఫ్రంట్ డోర్ నుంచి వచ్చుంటే మీ హస్బెండ్కి దొరికేవారు. ఎనీవే, కంగ్రాట్స్. థ్యాంక్స్.